గాయస్ చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు. షార్ట్స్ అప్లోడ్ చేయగానే ఏమవుతుందంటే వ్యూస్ రావు. 10, 20, 30 వ్యూస్ వస్తాయి, లేదా 100 వ్యూస్ వస్తాయి, లేదా 500 వ్యూస్ వస్తాయి. అంతకన్నా వ్యూస్ రావు. షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అయితే. సో ఎందుకంటే కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకైతే వ్యూస్ రావు. సో కొందరి ట్రెండింగ్ లో ఉంటాయండి. ఆ ట్రెండింగ్ లో ఎలా ఉంటాయంటే సో ఇలా అప్లోడ్ చేయగానే 1 lakh, 2 lakh, 3 lakh ఇట్లా వ్యూస్ వచ్చేస్తున్నాయి. కొందరికి ఇట్లా వచ్చేస్తున్నాయి. సో మనకెందుకు వస్తలేవు? సో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ కావు, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మీరు కంప్లీట్లీ మీరు అందులో మెన్షన్ చేయాలన్నమాట. సో షార్ట్స్ అప్లోడ్ చేసే పద్ధతి కూడా కరెక్ట్ చేయాలన్నమాట. సో ఈ రోజు అయితే టాపిక్ ఏంటంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అనేది. సో దానికి కీవర్డ్స్ ఎలాంటిది పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలాంటివి పెట్టాలి, సో ఏ రకంగా టైటిల్ పెడితే బాగుంటాయి అనేది. సో ఈ రోజు అయితే మొత్తానికి షార్ట్స్ గురించి అయితే చెప్తాను కంప్లీట్లీ. సో ఎందుకంటే షార్ట్స్ అప్లోడ్ చేయగానే వ్యూస్ రావాలి మనకు. ఎగ్జాక్ట్లీ గైస్, ఎవరైతే కొత్తగా ఉన్నారో ఆడియన్స్, సో ఎలా పెట్టిన షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు వ్యూస్ ఈజీగా రావాలి. ఎంత రావాలి? 500 రావాలి, లేదా 1K రావాలి, లేదా 2K రావాలి. సో ఇట్లా అప్లోడ్ చేసిన వెంటనే మనకు సో 1 అవర్లో 2 అవర్లో 1K 2K ఇట్లా వచ్చేయాలా. సో అట్లా వస్తేనే మనకు సంతోషంగా ఉంటుంది, ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ లో వర్క్ చేయాలా అలా అనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్లీ మీరు యూట్యూబ్ లో వర్క్ చేయాలంటే వ్యూస్ ఖచ్చితంగా రావాలి. ఓకే, షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కదా, షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఎంత వస్తాయండి? 10, 20, 30 లేదా నో వ్యూస్. ఒకసారి 500, ఒక్కొక్కసారి 500, 1K 2K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఒక షార్ట్స్కి అయితే 0. సో అట్లా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో దానికి ఎలా అప్లోడ్ చేయాలి, ఏ రకంగా టైటిల్ పెట్టాలి, సో మొత్తానికి ప్రాసెస్ చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ మీకు అర్థమవుతున్నమాట. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ మీకు బాధపడతారు. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. షార్ట్స్ వైరల్ కావడానికి లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. కంప్లీట్లీ ఆ ట్రిక్ వర్క్ అవుతుంది మీకు. సో అనేసి కంప్లీట్లీ మీరు ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది. ఓకే, సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఫ్రీలో విన్నర్ వచ్చేసి ఫ్రీలో డిస్ప్లే చేస్తా చూడండి. మీరు కూడా ఫ్రీలో విన్నర్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోలో మ్యాటర్ మెన్షన్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ thumbnail క్లిక్ చేసి చూడండి. అంతేనమాట, వెంటనే మీరు విన్నర్ అవుతారనమాట. ఓకే, సో కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. గాయస్ ఈ రోజు విన్నర్ వచ్చేసి వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను. ఇక్కడ వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి పోట్నూరు హేమ సుందర్ అంట. సో 1.75K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 657 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సో కొన్ని విలేజ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. బట్ కొన్ని thumbnail బాగాలేదు. thumbnail మంచిగా పెట్టండి, thumbnail అయితే బ్రైట్ గా పెట్టాలి. ఆడియన్స్ మన వీడియో ఫాలో అవ్వాలంటే thumbnail మంచిగా పెట్టాలన్నమాట. సో thumbnail బ్రైట్ గా పెడితేనే ఆడియన్స్ ఫాలో అవుతారు అనమాట. సో కొన్ని విలేజ్ కి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తారనమాట. సో బ్రో అండ్ మీకు 10, 33, 35 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. thumbnail బ్రైట్ గా పెట్టండి. సో టైటిల్ తెలుగులో రైట్ చేసిండ్రు, తెలుగులో రైట్ చేయొచ్చు, బట్ కొన్ని ఇంగ్లీష్ లో కూడా రైట్ చేయాలన్నమాట. మన వీడియో యూఎస్ లో లేదా బయట కంట్రీలో చూపించాలంటే సో మనం ఇంగ్లీష్ లో కొద్దిగా రైట్ చేయాలన్నమాట. సో అట్లా నాసి సో మీకైతే సబ్స్క్రైబ్ అయితే అవసరం లేదు కాబట్టి వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. లాస్ట్ టైం అయితే ఇంక్రీజ్ అవుతాయంట. ఓకే, అండ్ గా సెకండ్ వన్ విన్నర్ అవ్వాలంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ కట్పేట్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 141 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 7 వీడియోస్ ఉన్నాయి వాళ్ళు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ అయితే లేవు, షార్ట్స్ ఉన్నాయి. బట్ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని డాకి సంబంధించిన షార్ట్స్ అయితే తీశారనమాట. 251, 672, 507 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో డాకి సంబంధించిన వీడియోస్ తీశారు కాబట్టి సో డాకి సంబంధించిన షార్ట్స్ తీయచ్చు, మేబీ ఆబ్వియస్లీ తీయచ్చు. సో ఏంటంటే కొన్ని షార్ట్స్ ఎక్కువ పెట్టండి అనమాట. సో ఎక్కువ పెడితే మీకు యూస్ వస్తాయి అనమాట. ఓన్లీ 7 షార్ట్స్ పెట్టారనమాట. ఓకే, సో మీకైతే సబ్స్క్రైబ్ చేశాను. 141 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గాయస్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సాయి ఆల్ రౌండర్ అంట. 7.71K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓ మై గాడ్. అండ్ 259 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే లైక్ దుర్గామాత, లైక్ ఇలాంటి వీడియోస్ తీస్తారన్నమాట. మాత సో మంచిగా అయితే వీడియోస్ ఉన్నాయి కాబట్టి సో లైక్ ఎలాంటి అంటే గాడ్స్ కి సంబంధించిన వీడియోస్ తీస్తారు కాబట్టి సో ఎలా వ్యూస్ వస్తున్నాయి అంటే 111, 31 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. thumbnail కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి. మాత గురించి ఏదైతే వీడియోస్ తీస్తారో సో thumbnail కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి. సో సేమ్ టు సేమ్ పెట్టారనమాట. సో సేమ్ టు సేమ్ పెడితే వ్యూస్ అయితే రావన్నమాట. కంప్లీట్లీ మీకు వాచ్ టైం అయితే అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంకైతే అవుతాయి అనమాట. ఓకే, అండ్ గాయస్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ నైనిక ప్రజ్వాల్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 2.90K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 316 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కొన్ని బర్త్డే కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, లైక్ కొన్ని హోమ్ కి సంబంధించిన, కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి సో 359 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి మేడం అనుకుంటా. తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీరు thumbnail బ్రైట్ గా పెట్టండి. thumbnail అయితే డార్క్ ఉంది కాబట్టి సో thumbnail అయితే బ్రైట్ గా పెట్టండి. ఓకే, సో మీకైతే వాచ్ టైం అయితే అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ గాయస్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ
రాజేష్ బ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 4.64K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.3K వీడియోస్ ఉన్నాయి. ఓ మై గాడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే మేడం అయితే సో టైలరింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి 29, 15, 24, 13 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో కొన్ని చెప్పే విధానం బాగాలేదా ఏం లేదా అనేది నాకైతే అర్థమవుతలేదు. సో చెప్పే విధానం బాగాలేదు అనిపిస్తుంది. కంప్లీట్లీ మీరు చెప్పే విధానం మంచిగా చేసుకోండి, సరి చేసుకోండి అనమాట. ఓకే, సో మీకు సబ్స్క్రైబర్ అయితే అవసరం లేదు కాబట్టి వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ చేసి పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే గాయ్స్, ఈ రోజు ఫ్రీలో 5 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళకైతే వాచ్ టైం, వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ ఈజీలీ వస్తారు. నేనైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకు వాచ్ టైం, వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో గాయ్స్ కంప్లీట్లీ వస్తాయి. సో లైక్ నేను ఆల్ సోషల్ సర్వీస్ లో పెట్టేస్తాను అనమాట. కేటగిరీ సంథింగ్ కమ్యూనిటీ అండ్ డిస్క్రిప్షన్ అన్ని కేటగిరీలో పెట్టేస్తాను అనమాట. ఓకే, సో అట్లా అనమాట గైస్. ఇక్కడైతే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు అనమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. సో 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నమాట. ఎస్టర్డే వీళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నాం. సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా విన్నర్ అంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ చైత్రిక టాక్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 229 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 61 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సో కొన్ని గేమింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. గేమింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఎలా వ్యూస్ వస్తున్నాయి అంటే 21, 34, 33 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో తమిళ అయితే బాగుంది కాబట్టి కొన్ని కీవర్డ్స్ అవసరం ఉంది కాబట్టి కీవర్డ్స్ చేంజ్ చేయండి. కీవర్డ్స్ అలాగే ఉంచకండి, సేమ్ టు సేమ్ చేంజ్ చేస్తూ ఉంటే కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో మీకైతే 229 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేనైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. కంప్లీట్ మీకు సబ్స్క్రైబర్ అయితే ఇంక్రీజ్ అవుతాను అనమాట. ఓకే, అండ్ గాయ్స్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఓవర్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ వీళ్ళైతే ఫ్రీలో విన్నర్ అయ్యండి. సో వీళ్ళు కూడా ఫ్రీలో విన్నర్ అయ్యారు. అండ్ ఇక్కడ వీళ్ళు జాయినింగ్ కూడా అయ్యారు. ఆల్రెడీ వీళ్ళు ఫ్రీలో విన్నర్ అయ్యారు అండ్ ఇక్కడ జాయినింగ్ కూడా తీసుకున్నారు అనమాట. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేశాను అండ్ వీడియోస్ వెళ్ళిపోతే సో గాయస్ ఇందాక చెప్పాను కదా, సో కొన్ని విలేజ్ కి సంబంధించిన వీడియోస్ తీస్తాను అనమాట. సో గాయస్ కంప్లీట్లీ మీకు ఎవరైతే జాయినింగ్ అయిన వాళ్ళు ఉన్నారో కంప్లీట్లీ మీకు అయితే ప్రమోషన్ పెట్టేస్తాను. వాచ్ టైం, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్ అయితే ఈజీలీ వస్తారు. నా తరపున అయితే గాయస్ కంప్లీట్లీ వస్తారు. సో మీరైతే విన్నర్ అయ్యారు అండ్ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. ఓకే, సో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేశాను అనమాట. ఆల్రెడీ ఫ్రీలో చెప్పేశాను అనమాట. ఓకే, సో గాయస్ ఈ రోజు 5 మెంబర్స్ ఫ్రీలో అండ్ 2 మెంబర్స్ జాయినింగ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో మొత్తానికి 7 మెంబర్స్ నేను ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. కంప్లీట్లీ వాచ్ టైం, వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఈజీలీ వస్తారనమాట. ఓకే, సో గాయస్ ఈ రోజు టాపిక్ ఏంటంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. గాయస్ కంప్లీట్లీ మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు. షార్ట్స్ అప్లోడ్ చేయగానే మనకు వ్యూస్ అయితే రావు. వ్యూస్ అయితే రావు ఈజీగా అంటే వ్యూస్ రావు. సో కొన్ని కష్టపడాలి, కొన్ని కీవర్డ్స్ పెట్టాలి, సో దానికి డిజైనింగ్ చేయాలి. సో షార్ట్స్ ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తే మనకైతే వ్యూస్ రావు. సో ఎలా అప్లోడ్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, దాని కీవర్డ్స్ ఎలాంటిది పెట్టాలి, టైటిల్ ఎలాంటిది పెట్టాలి అనేది మొత్తానికి ఇక్కడ చెప్తా చూడండి. బ్యాక్ వస్తాను సింప్లీ వేలే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతాయి అనమాట. ఓకే, సో గాయస్ ఈ రోజు కోడ్ చూసుకుంటే ఫస్ట్ కోడ్ వచ్చేసి 19 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఈ రోజు షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ప్రాసెస్ చెప్తాను ఇక్కడ చూడండి. బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడొచ్చు. గాయస్ ఇట్లా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ కి ఓకే వేసుకోండి. ఏం కనిపిస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇట్లా సో రెడ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ షార్ట్స్ కి ఓకే వేసుకోండి. సో ఇట్లా యాడ్ షార్ట్స్ కి ఓకే వేసుకుంటే సో మీరు షార్ట్స్ ఆల్రెడీ షూట్ చేసుకుని పెట్టుకుంటారు, కదా. సో లైక్ మంచి షూట్స్ చేసుకుని పెట్టుకోండి. ఏదో ఒక షార్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తుంది అండి. గాయస్ ఇది ఒక షార్ట్ తీసుకుంటా చూడండి, ఈ షార్ట్ తీసుకుంటా చూడండి. సో ఇట్లా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది క్రాప్ చేయాలంటే క్రాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇట్లా ఇంత క్రాప్ చేయాలంటే ఇది క్రాప్ చేయొచ్చు. ఫుల్ అంటే ఫుల్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట గాయస్. సో ఇట్లా అనమాట. ఇక్కడ 50 ఉంది కదా సెకండ్ అండ్ 60 పెట్టుకోవచ్చు ఇట్లా అనమాట. సో 50 అంటే 50 అని పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం అండి. 50 అయితే 15 అండ్ 60 అయితే 60. సో ఇట్లా పెట్టిన తర్వాత మనం ఇక్కడ డన్ చేసేయచ్చు. సో డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకు యాడ్ సౌండ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా. సో దీనికి యాడ్ సౌండ్ ఓకే వేసుకోండి. ఎగ్జాక్ట్లీ గాయస్ సౌండ్ మనకి ఇక్కడ కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు, క్లైమ్ వస్తుంది. సో ఎప్పుడైనా మన సాంగ్స్ ప్రైవేట్ సాంగ్ ఉంటాయి కదా, సో క్లైమ్ వస్తుంది. క్లైమ్ వస్తే ప్రాబ్లం ఏం ఇష్యూ కాదు. సో మనీ ఏదైతే మనీ వస్తుందో అది డెబిట్ అయిపోతుంది అనమాట. సో అంటే వాళ్ళు కట్ చేసుకొని ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు అట్లా అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ట్రెండింగ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రికమెండేషన్ ఉంది, టాప్ సౌండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన సౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సో ఇక్కడ మనకు రికమెండేషన్ ఉంది కదా, సో రికమెండేషన్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ హిందీ సాంగ్ బాగుంది డిఫరెంట్ గా, సో ఈ హిందీ సాంగ్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ హిందీ సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇట్లా అనమాట. మొత్తానికి అయితే షార్ట్ అయితే ఆల్రెడీ ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటారు, ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో మనం ఇక్కడ ఓకే వేసేద్దాం. సింప్లీ ఓకే వేస్తే కాదు ఇక్కడ చూడండి మన షార్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే టెక్స్ట్ వెరైట్ చేయండి. టెక్స్ట్ వెరైట్ చేస్తే మనకి ఏమంటే మంచిగా అనిపిస్తుంది. యూట్యూబ్ టిప్స్ లైక్ ఇట్లా నేను యూట్యూబ్ టిప్స్ రాస్తాను. ఓన్లీ యూట్యూబ్ టిప్స్ రాస్తుంది. కలర్ సెలెక్ట్ అంటే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్ వస్తాయి అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ వస్తాయి అనమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ గా పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. సో ఏది బాగుంటే అది పెట్టుకోండి. ఇది బాగుంది అనిపిస్తుంది, ఇది బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే డన్ చేసేస్తాను. డన్ చేస్తే ఎక్కడ పెట్టుకోవాలని చూసుకోండి. ఇక్కడ పై ఇట్లా లాగి పెడితే ఇక్కడ పైన పెట్టుకోండి. పైన పెడితే అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ
ఫిల్టర్ అంటే ఫిల్టర్ ఉంది. సో ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియో ఆల్రెడీ ఫిల్టర్ చేసుకుని పెట్టుకుంటాం, మీరు కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ లైక్ ఇట్లా. సో ఇట్లా ఓకే వేస్తే సో ఫిల్టర్ అయిపోయింది చూడండి. కలర్ ఫిల్టర్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా అండ్ ఇక్కడ మీరు సో మొత్తానికి అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మన ఆడియో ఏదైతే ఆడియో ఉంటుందో, ఏదైతే మన ఒరిజినల్ సౌండ్ ఉంటుందో, మన వాయిస్ ఒరిజినల్ ఉంటుంది కదా, అది మనం మొత్తానికి ఫిల్ చేసుకున్నాం, మనది ఉండాలి కాబట్టి. సో మేము ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ కుక్ వేసుకోండి. యువర్ ఆడియో ఉంది కదా, దీనికి మొత్తం చేసేయండి, ఇట్లా 100 వేసేయండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ సాంగ్ ఉంది చూడండి, మాయా లైక్ ఇట్లా భవానీ లైక్ ఇట్లా గొప్ప సాంగ్ ఉంది కదా, సో తక్కువ వేసేయండి. సింప్లీ ఒక 8% పెట్టుకోండి, ఎందుకంటే సాంగ్ ఉండాలి అండ్ మన వాయిస్ ఉండాలన్నమాట. సో ఇట్లా ఓకే వేసేయండి. సింపుల్ ఓకే వేస్తే గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేస్తే గాయస్ ఇక్కడ చూడండి మొత్తానికి అయితే నెక్స్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ టైటిల్ ఏం రైడ్ చేస్తారు, మీ షార్ట్ కి సంబంధించిన టైటిల్ రైడ్ చేయండి. లైక్ నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, హౌ టు ఇంక్రీజ్, నేను ఏం రైడ్ చేశాను చూడండి, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, ఇంతే రైడ్ చేశాను. అంటే నాకు ఓన్లీ సబ్స్క్రైబర్ గురించి షార్ట్ తీసినాను అనమాట. సో మీ షార్ట్ ఎలాంటిదో ఆ షార్ట్ కి దగ్గర మీరు టైటిల్ రైడ్ చేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ కాపీ చేసుకోండి టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో కాపీ చేసుకుంటే మొత్తానికి ఉంటుంది అనమాట. సో మనం డిస్క్రిప్షన్ లో ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కోడ్ అయితే చెప్పుకుందాం. సెకండ్ కోడ్ చూసుకోండి 22 కోడ్ అయితే నాకు ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో మీరు టైటిల్ అయితే కాపీ చేసుకుని ఇక్కడ పెన్సిల్ గుర్తు ఓకే వేసుకోండి. మనం తమ్నెల్ పెట్టుకోవాలి. తమ్నెల్ పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ తమ్నెల్. సో ఇక్కడ ఇదే బాగుంది కాబట్టి నేను ఇదే ఉంచుకుంటాను అనమాట. సో ఇట్లా ఉంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ విజిబిలిటీ ఉంది చూడండి, సో దీన్ని అన్లిస్ట్ లో ఉంచేయండి. సో మనం మొత్తం సెట్టింగ్ చేసుకుంటాం కాబట్టి అన్లిస్ట్ లో ఉంచాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి, ఇది నో పెట్టండి. సింపుల్ అందరికి తెలిసిన విషయమే, నో పెట్టండి. అండ్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, మీకు షార్ట్ కి తగ్గట్టు ఏదైనా లాంగ్ వీడియోస్ తీసినా ఉంటే రిలేటెడ్ వీడియో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మొత్తానికి అయితే ఇవన్నీ వదిలేయండి. అండ్ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, సో మొత్తానికి అయితే నో పెట్టేయండి, ఆబ్వియస్లీ నో పెట్టేయండి. ఓకే, సో నో పెట్టేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ షార్ట్ ఉంది కదా డౌన్ లో, అప్లోడ్ షార్ట్ ఓకే వేసేయండి సింపుల్ వే. ఓకే, సో అప్లోడ్ అయితే జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. అండ్ మీరు ఏం చేస్తారంటే వైట్ లిస్ట్ లో వెళ్ళిపోండి. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాసి ఇక్కడ, సో మనకు ఏదైతే షార్ట్ అప్లోడ్ చేస్తున్నామో ఆ షార్ట్ ఇక్కడ వెళ్ళిపోండి, ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతే కాసి తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ షార్ట్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇది ఎడిట్ చేసుకుందాం. 3 days ఓకే వేస్తే కాసి ఇక్కడ 3 days ఓకే వేస్తే ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ఓకే వేసుకోండి సింప్లీ. సో ఇక్కడ మనం హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్, సో నా షార్ట్ కి సంబంధించిన టైటిల్ రైడ్ చేశాను, మీ షార్ట్ కి సంబంధించిన టైటిల్ రైడ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబ్ టైటిల్ రైడ్ చేశాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్ టు అక్కడ కాపీ చేసుకున్నాం కదా, సేమ్ టు సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, అవునా వచ్చేసింది. సో ఇక్కడ మనం టైటిల్ ఇంకా ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఇంపార్టెంట్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు లాస్ట్ లో ట్రిక్ చెప్తాను, ఆ షార్ట్ ఎలా వైరల్ కావాలనేది లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. కంప్లీట్లీ ఎండ్ వరకు చూడండి, అర్థమవుతాను. లాస్ట్ లో కంపల్సరీ మీకు సర్ప్రైజ్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారంటే హ్యాష్ ఇచ్చి షార్ట్ ఇవ్వండి, ఓన్లీ షార్ట్స్ ఇంతే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైటీ షార్ట్స్ ఇవ్వండి, ఒకటి వైటీ షార్ట్స్ ఇంతే. సో ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ఇక్కడ కాపీ చేసుకోండి, ఎందుకంటే అక్కడ మనం కాపీ చేసుకోలేము ఆల్రెడీ. సేమ్ కాపీ అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్ తీసేయండి, మొత్తం తీసేయండి. సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా సేమ్ పేస్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఇవ్వాలనుకుంటే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, లేదా మీ స్కిప్ చేయొచ్చు, ఇంతే సరిపోతుంది. అండ్ ఇక్కడ సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ట్యాగ్స్ ఉంది కదా, మోర్ ఆప్షన్ ఉంది కదా, దీనికి ట్యాగ్స్ ఓకే వేసుకోండి. సో ట్యాగ్స్ వేసుకోండి, ఫస్ట్ మంది ఓకే వేసుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే షార్ట్స్ ఇంతే, షార్ట్స్ ఒకటి ఎంటర్ చేసేయండి, ఒకటి అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి షార్ట్, ఓన్లీ షార్ట్ ఇంతే ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ వైటీ షార్ట్స్ ఎంటర్. మన ఛానల్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఎంటర్. సో ఇట్లా కొన్ని కీవర్డ్స్ ఇచ్చుకోండి అనమాట, మీకు నచ్చిన కీవర్డ్స్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను సబ్స్క్రైబర్ గురించి వీడియో తీస్తున్నా కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబర్ రైడ్ చేస్తాను, సబ్స్క్రైబర్స్ ఇంతే రైడ్ చేసి ఎంటర్ చేసేస్తాను. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ కంప్లీట్లీ ఇవ్వాలన్నమాట. సో ఇస్తేనే మీకు షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ వస్తారు, సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ చేస్తారు చూడండి, సేవ్ చేస్తే చూడండి. అండ్ మీరు సేవ్ చేసేయండి. సింప్లీ సేవ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో పబ్లిక్ చేయాలా, ఇప్పుడు పబ్లిక్ చేసేయాలి. సో అప్పుడే పబ్లిక్ చేయకండి, ఇంకేం చేయాలా, లాస్ట్ లో ట్రిక్ చెప్తాను కదా, లాస్ట్ లో ట్రిక్ అంటే ఇదే అన్నమాట. సో ఇప్పుడు చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చార్ట్ అయితే మొత్తం చేసేసారు. అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వాలంటే కొన్ని మీ సోషల్ సర్వీస్ లింక్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. మొత్తం ఇవ్వాలా ఇవ్వద్దు అనేది నేను చెప్తలేను. సో ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ బ్యాక్ వస్తా చూడండి. సో బ్యాక్ వచ్చిన ఇప్పుడైతే పబ్లిక్ చేయకండి, ఇంకేముంటుంది కొన్ని లాస్ట్ లో ట్రిక్ చెప్తాను కదా, ఆ ట్రిక్ యూజ్ చేసిన తర్వాతని పబ్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ లాస్ట్ కోడ్ అయితే చెప్పుకుందాం, ఇక్కడ వస్తుంది. సో లాస్ట్ కోడ్ అయితే చూసుకుందాం, 31 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, లాస్ట్ కోడ్ అనమాట. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది ట్రెండింగ్ ఆప్షన్, ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనికి ఓకే వేసుకోండి. సో ఇక ఓకే వేసుకుంటే ట్రెండింగ్ ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ ట్రెండింగ్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ షార్ట్స్ ఓకే వేసుకోండి. షార్ట్స్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఫస్ట్ మంది ఏమొస్తుంది చూడండి,
లైక్ ఇవన్నీ షార్ట్స్ వైరల్ షార్ట్స్ అన్నమాట. సో ఇది కాకుండా నో పెట్టుకుంటే నోలో కూడా సో వేస్తుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఉంది ట్రెండింగ్ షార్ట్స్ ఉన్నాయి చూడండి, ఉన్నాయా? సో ట్రెండింగ్ షార్ట్స్కి ఓకే వేసుకోండి. సింప్లీ ఈ ట్రెండింగ్ షార్ట్స్ ఓకే వేస్తే కాసి కదా దీనికి పోస్ట్ చేసేస్తుంది చూడండి. మీరేం చేస్తారండి కాసి ఇక్కడ వీళ్ళ ఛానల్ నేమ్ ఏంటి? సో వీళ్ళ ఛానల్ అనేది వైరల్ అయింది. సో వీళ్ళ షార్ట్ అనేది వైరల్ అయింది కాబట్టి మేము ఏం చేద్దామంటే ఇక్కడ వీళ్ళ ఛానల్ నేమ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఛానల్ నేమ్ తీసుకుందాం చూడండి. వీళ్ళ ఛానల్ నేమ్ ఏంటి? తేజ్ ఇండియా అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సో తేజ్ ఇండియా కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో వైటిష్లో వెళ్ళిపోదాం. వైటిష్లో వెళ్ళిపోతే ఇక్కడ 3 డాట్స్ వేసుకోండి అండ్ ఎడిట్కి వెళ్ళిపోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎదురుడిచ్చి తేజ్ ఇండియా రాయండి. తేజ్ ఇండియా రాసిన తర్వాత మీరు ఇంకేం చేస్తారంటే సో ఇక్కడ ఇంకా వీళ్ళ ఛానల్ నేమ్ అయితే ఇంతే అన్నమాట. సో తేజ్ ఇండియా రాసేసి ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ ఇవ్వండి కూడా తేజ్ ఇండియా. ఇక్కడ సేమ్ టు సేమ్ తేజ్ ఇండియా. సో ఇంతే ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. సో ఇది దీనికి ఇచ్చేయండి అనమాట. సో ఇట్లా ఇచ్చిన తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్ కూడా సేమ్ టు సేమ్ హ్యాష్ ట్యాగ్ కూడా తేజ్ ఇండియా. సో ఇట్లా ఇచ్చేసిండ్రా. సో అది అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ మంది అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ మంది చెప్పేశాను కదా, ఇంకా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు అనమాట. కొన్ని ట్రెండింగ్ షార్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి చాలా ట్రెండింగ్స్ అయితే ఉన్నాయి కదండి, చాలా ట్రెండింగ్స్ ఉన్నాయి. సో వీళ్ళ ఛానల్ నేమ్ కూడా తీసుకొని మీరు ఏం చేస్తారంటే మన డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. సో వీళ్ళ ఛానల్ నేమ్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు కంప్లీట్లీ గాయస్. వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ ట్రిక్ కంప్లీట్లీ యూజ్ అవుతుంది. సో ఎవరికైతే యూజ్ అవుతలేదో నాకు కామెంట్ చేయండి. సో కంప్లీట్లీ యూజ్ అవుతాయి అనమాట. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రెండింగ్ వీళ్ళు ఇచ్చిన ఇట్లా సేమ్ టు సేమ్ ఇట్లా ఇవ్వండి. సో కొన్ని ఛానల్ నేమ్స్ మెన్షన్ చేయండి అనమాట. కంప్లీట్లీ వాళ్ళ ఛానల్ కింద వస్తుంది. సెకండ్ ఏం చెప్పబోతున్నా అంటే కదండి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోండి. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోతే ఇక్కడ రీల్స్లో వెళ్ళిపోండి. రీల్స్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ చూడండి. సో రీల్స్లో ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంటాయి చూడండి. సో ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంటాయి కదా కదండి. పైకి స్క్రోల్ చేస్తా ఏదో ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంటుంది చూపిస్తా చూడండి. కదండి పైకి స్క్రోల్ చేస్తే ఏదైనా ఉంటుంది కదండి. ఈ ట్రెండింగ్ లో ఉంది చూడండి. ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి కదండి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ట్రెండింగ్ కనిపిస్తుంది చూడండి. సో ట్రెండింగ్ ఒక వేసుకోండి. ట్రెండింగ్ ఒక వేసుకుంటే మనకు టాప్ 50 కనిపిస్తాయి. ట్రెండింగ్ లో సాంగ్స్ టాప్ 50 కనిపిస్తాయి కదండి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే 34 కనిపిస్తుంది. 50 అయితే రాలేవు ఇంకా. సో ఇక్కడ 41 కనిపిస్తుంది అండ్ ఇక్కడ 34 కనిపిస్తుంది. సో ఇట్లా కనిపిస్తుంది కాబట్టి టాప్ 50 ఉంటాయి సౌండ్స్ అనమాట. సో ఏదో ఒకటి మీకు నచ్చిన సౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే కావాలంటే ఇదే చేసుకోవచ్చు అనమాట. ట్రెండింగ్ సౌండ్ ఉంటాయి కదా. సో ట్రెండింగ్ సౌండ్ అయితే వనొచ్చి లైక్ ఇలా సాంగ్ ఉంది కదా. సో మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసి కూడా సేమ్ టు సేమ్ మనం అక్కడ సాంగ్ పెట్టుకోవచ్చు అనమాట. సాంగ్ పెట్టుకొని మనకు ట్రెండింగ్ లో షార్ట్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండింగ్ సాంగ్ కి మనం యూజ్ చేసుకొని మనం కూడా వ్యూస్ పెంచుకోవాలన్నమాట. సో ఈ ట్రెండింగ్ సాంగ్ అనేది యూజ్ చేసుకోండి, మీ షార్ట్ లో పెట్టండి. సో ఎలా పెట్టాలంటే వనొచ్చి లైక్ ఇట్లా సెర్చ్ చేయండి. సో ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది. షార్ట్ సెలెక్ట్ చేసుకున్నా డన్ చేస్తా చూడండి. ప్రాసెసింగ్ జరిగిపోతుంది. అంటే ఆ సాంగ్ ఇక్కడ పెట్టండి. ఎగ్జాంపుల్ కోసం మీకు తెలవకుండా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఓకే వేసండి. ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా, యాడ్ సౌండ్ వేసుకుంటే వనొచ్చి లైక్ ఇది సెర్చ్ చేయండి. ఇక్కడ వనొచ్చి ఇక్కడ చూడండి కదా వస్తుంది. వనొచ్చి సాంగ్ వచ్చిందా? సో వచ్చింది కదా చూడండి. వనొచ్చి సాంగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఏదో ఒక సాంగ్ ఫస్ట్ మంది ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ అదైతే సో ఓకే వేసేయండి సింప్లీ. సో ఇక్కడ మనకైతే వచ్చేసింది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, మన షార్ట్ చూడకపోయినా ఆ సాంగ్ కోసం అయినా షార్ట్ చూస్తారనమాట. అట్లా అనేసి కంప్లీట్లీ ట్రెండింగ్ షార్ట్ ఏదైతే ఉందో, ట్రెండింగ్ సాంగ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ మన యూట్యూబ్ లో వెళ్ళి ట్రెండింగ్ లో సెలెక్ట్ చేసేయండి. ఆ షార్ట్ సెలెక్ట్ చేసి ఆ సాంగ్ కూడా తీసుకోండి. వాళ్ళ ఛానల్ తీసుకోండి. వాళ్ళ ఛానల్ తీసుకున్న తర్వాత మన హ్యాష్ ట్యాగ్ లో యూజ్ చేయండి అండ్ కీవర్డ్స్ లో యూజ్ చేయండి అండ్ వాళ్ళ ఛానల్ మొత్తం డిస్క్రిప్షన్ లో కూడా యూజ్ చేయండి అనమాట. సో సింప్లీ యూజ్ చేసిన తర్వాత మనకు సో షార్ట్ అనేది ఇప్పుడు మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే వైటిష్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సేవ్ చేసేసి అండ్ ఇక్కడ సో ఇక్కడ అన్లిస్ట్ లో ఉందిగా ఇక్కడ పబ్లిక్ చేసేసి అండ్ ఇక్కడ సేవ్ చేసేస్తే పబ్లిక్ అయితే ఈజీ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ మీకు 1 hour లో ఎలా వ్యూస్ వస్తే నాకు కామెంట్ చేయండి. కంప్లీట్లీ పటాపట్ కామెంట్ చేయండి ఎలా వ్యూస్ వస్తే చూడండి అనమాట. ఇట్ ఈస్ ట్రూ గైస్. కంప్లీట్లీ ఇలా చేయండి. ఏదైతే ట్రిక్ చెప్తాను కంప్లీట్లీ మీకు యూజ్ అవుతాయి అనమాట. గైస్ కంప్లీట్లీ ఇలా చేయండి, వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఎవరైతే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకైతే వ్యూస్ వస్తలేవు. ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్లీ ఇలా అప్లోడ్ చేయండి. కంప్లీట్లీ మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నా ఇంతవరకు వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.